ఏపీలో పోలీసు వ్యవస్థ అధ్వాన్నంగా మారిందని చెప్పడానికి ఇటీవల జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. నిధులు దారి మళ్లిస్తున్నారని కొంతమంది సర్పంచులు పోలీసుల కళ్లు గప్పి అసెంబ్లీ పరిసరాల వరకు వచ్చి ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అక్కడి పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా కొందరు సర్పంచులను వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు తమ కార్లలో తీసుకొచ్చి అసెంబ్లీ బయట విడిచిపెట్టారు. ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం దారి మళ్లించిందంటూ కొంతమంది సర్పంచులు అసెంబ్లీ వద్ద ఆందోళన చేపట్టారు. దారి మళ్లించిన నిధులు సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లను సర్పంచుల ఆధీనంలోకి తేవాలని నిరసన చేపట్టారు. ఉపాధి హామీ నిధులను చట్ట ప్రకారం పంచాయతీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచులు నినాదాలు చేపట్టారు. సర్పంచుల నిధులను దొంగతనం చేశారని, మాకు న్యాయం చేయాలని, కేంద్రం ఇచ్చిన నిధులను మాకు విడుదల చేయాలని, మా నిధులు మాకివ్వమని పోరాడటానికి వచ్చామని అన్నారు. 4 సంవత్సరాలుగా పోరాడుతున్నామని, ఇదే ఆఖరి పోరాటంగా భావించి ఇక్కడికి వచ్చామని నిరసన తెలిపారు. దీంతో పోలీసులు సర్పంచులను ఈడ్చిపారేశారు. సర్పంచులను బూటుకాళ్లతో తన్నుతూ, లాఠీలతో కొడుతూ ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేశారు. దీంతో పలువురు సర్పంచులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసుల కాళ్లపై పడి మరీ తమ హక్కుల్ని కాపాడాలని సర్పంచులు వేడుకున్నారు. అయినా కూడా బూటుకాళ్లతోనే నెట్టివేస్తూ సర్పంచుల పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. మహిళా సర్పంచులను కూడా చూడకుండా ఈడ్చివేయడమే కాకుండా మగ పోలీసులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో సర్పంచుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమేష్ తీవ్రంగా గాయపడ్డారు.